హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఎలా ఐరన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలా టేబుల్ పైన నీట్గా ఒక క్లాత్ పరుచుకోవాలి. అలాగే ఇలా ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, స్విచ్ ఆన్ చేసుకొని హీట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి, మినిమంలో పెట్టుకోవాలి. షర్ట్ అయితే మనం తీసుకుందాము. ఫస్ట్ అయితే కాలర్ రెండు వైపులా ఐరన్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. మీరు బిగినర్స్ అయినట్లయితే మాత్రం లో హీట్లో పెట్టుకోవాలండి, మినిమం హీట్లో. అలాగే షర్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది కింద నుండి పై వరకు ఐరన్ చేసేసుకోవాలండి. ఇలా నీట్గా రెండు సైడ్లు ఐరన్ చేసుకోవాలి. క్లాత్ అంతా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలి, ఎక్కడ మడతలు రాకుండా. నెక్స్ట్ షర్ట్కి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది విడివిడిగా ఐరన్ చేసుకోవాలి. బటన్ సైడు అలాగే ఇంకా వేరే సైడ్ కూడా ఇలా విడివిడిగా ఐరన్ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. మనం వారానికి ఒకసారి 1 అవర్ నుండి 1.5 అవర్ స్పెండ్ చేస్తే చాలు. యూనిఫామ్స్ అలాగే ఇలాంటి షర్ట్స్ కూడా మనం తొందరగా చేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతాయి. మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈజీగా. అలాగే బటన్ సైడ్ కూడా ఇలా రెండు వైపులా ఐరన్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి ఐరన్ చేసుకోవడం. అలాగే హ్యాండ్ పార్ట్ కూడా 2 హ్యాండ్స్ కూడా రెండు వైపులా ఐరన్ చేసేసుకోవాలి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి మీకు యూస్ఫుల్ అయినట్లయితే. మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకా చాలామంది వరకు చేరుతుంది. ఇలా 2 సైడ్స్ ఐరన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ చేసేటప్పుడు కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి, లేదంటే మడతలు పడిపోతాయి. నెక్స్ట్ కాలర్ పార్ట్ కింద షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా నీట్గా అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలి ఐరన్. నెక్స్ట్ బటన్స్ అవి పెట్టేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. 3 బటన్స్ పెడితే చాలు, పైది కిందది అండ్ సెంటర్ పార్ట్. మనం ఫోల్డ్ చేసేటప్పుడు కదిలిపోకుండా ఉండటానికి అలా బటన్ పెట్టుకోవాలి. ఇలా లాస్ట్లో నీట్గా ఐరన్ ఇచ్చేయడమేనండి, అంతే. చూసారుగా ఎంత బాగా వచ్చేసిందో.